హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఆనపకాయ అప్డేట్ని చూద్దాం. ఈ రోజుకి ఇది 18 డేస్ అయితే అయ్యింది వేసి. 1 to 7 డేస్ అయితే అసలు ఏమీ రాలేదు. నాకైతే భయం వేసింది, రాదేమో అనుకున్నాను. అండ్ ఆఫ్టర్ 7 డేస్ అయితే స్లోగా అన్ని మొలకలు వచ్చినాయి. వితిన్ 3 డేస్లో మొత్తం వేసిన గింజలన్నీ స్ప్రౌట్ అయితే అయ్యి ఈ విధంగా మొలకలు అయితే వచ్చేసినవి. ఫస్ట్ 2 లీవ్స్ వచ్చినాయి. అండ్ ఆఫ్టర్ 12th డే మధ్యలో లీవ్ అయితే థర్డ్ లీవ్ అయితే వస్తుంది. ఇదే తీగలు అనమాట. సో ఇవన్నీ చాలా బంచెస్గా వచ్చి మనం పైకి తీగల్లా కట్టుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తుంటాను. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాను. ప్రజెంట్ అయితే ఈ లెవెల్లో అయితే మనకి ఆనపకాయ అనేది గ్రో అయింది. అండ్ ఇది బాగా ఎక్కువ సన్లైట్ ఉన్న ఏరియాలో అయితే పెట్టుకోండి. నేనైతే బాగా సన్లైట్ పడే ఏరియాలో పెట్టుకుంటున్నాను. అది సన్లైట్ పడుతుంటే కూడా అది స్లోగా గ్రో అవుతుంది. ఆ గ్రోత్ని కూడా నేను డైరెక్ట్గా చూడగలుగుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టబ్లో పెట్టుకున్నాం కదా, అక్కడ టబ్లో చిన్న బాక్స్లో పెట్టాను కదా, అందులో అయితే వెజిటేబుల్స్ అలాగే ఎగ్ అండ్ ఫ్రూట్స్ తొక్కలు ఉంటాయి కదా, అవి వేసాను. జస్ట్ ఇంకా రూట్స్కి బాగా బలం ఇస్తాం కోసం. ఇది మన ఆనపకాయ అప్డేటు. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ అన్నీ ఫాలో అయ్యి లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మీకేమైనా ఆనపకాయ ఎలా పెంచాలి, ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా టిప్స్ ఇస్తే నాకు కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే అయిపోతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.